ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏంటంటారు? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి? తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం అనేది ఏంటంటే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళకి ఏ కొత్త మార్పులు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళ రవి యొక్క అనుగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా పెద్దగా అనుకూలంగా లేరు. రవి ఎందుకు అనుకూలంగా ఉంటుందంటే కాస్త 13 తర్వాత అనుకూలం. అది కూడా 13 వరకు రవి భగవాన్ కూడా అనుకూలంగా లేడు. రాశిలోని కేతు ఉండడం వల్ల ఏ గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, కానీ ఏది కూడా అనుకూలంగా అనిపించదు వీళ్ళకి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తల మధ్య సమస్యలు. అది కాస్త ఓర్పుగా ఈ మాసం వీళ్ళు కొంచెం గట్టిగా లేదు మేము కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఎవరికి వాళ్ళు కొంచెం తగ్గి మాట్లాడుకుంటే సెట్ అవుతుంది. లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి చిన్న విషయానికి బాగా ఎక్కువగా వాదించుకొని నువ్వంటే నువ్వు మాట్లాడే అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఒక్కటి వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే మామూలుగా చిన్న చిన్న గొడవలు చిలికి గాలివానలాగా ఉండి ఈసారి తుఫాన్లాగా వస్తుంది వీళ్ళకి. అంటే మామూలుగా కలిసి ఉండే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు కాస్త ఏదో మాట అనుకుంటూ రోజు ఏదో అనుకుంటూ విసుక్కుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం కాస్త తుఫాన్ లాగా పెద్ద ఎత్తునే కనిపిస్తుంది. పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చుని మీటింగ్ చేసేంత పరిస్థితి ఏర్పాటవుతుంది. ఎందుకు ఇక్కడ అంటే వీళ్ళకి బుధుడు వెళ్ళి రాహుతో కలిసి ఉండడం వల్ల ఎక్స్ట్రీమ్గా మాట్లాడుకుంటారు. అది ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా వీళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఫ్యామిలీస్ వచ్చేసి ఎందుకులా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంత వచ్చే వరకు వస్తుంది. సో కన్యారాశులు ముఖ్యంగా మిగతా వాళ్ళందరికంటే కూడా భార్యాభర్తలు ముఖ్యంగా ఏదైనా గొడవ వస్తే ఒకరు సారీ చెప్పుకోవడము, ఒకరు సాఫ్ట్గా మాట్లాడడము, లేకపోతే కంట్రోల్ అవ్వడము. అండ్ కన్యారాశి కనుక ఈ మాసంలో అరుస్తారు కనుక సరే సైలెంట్గా ఉందాం అని వైఫ్ అనుకున్నా, అలాగే కొన్ని వైఫ్ ద్వారా అనుకున్న హస్బెండ్ అనుకున్నా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. లేకపోతే కాస్తంత ఇబ్బంది అనేది కొంచెం వికృతంగానే కనిపిస్తుంది. ఇది బ్రహ్మాండంగా ఏదో సెట్ అయిపోతుంది అనట్లేదు. ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో కూడా చెప్పలేం. అలాంటి సిచ్యువేషన్స్ కన్యారాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్యన మాత్రమే ఉంది. ఇంకా వ్యాపారస్తుల్లో పార్ట్నర్స్గా పనిచేసే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ కలిసినప్పుడు పార్ట్నర్స్గా వీళ్ళ లావాదేవీలు కష్ట నష్టాల గురించి మాట్లాడుకోరు. ఏదైనా కుటుంబంలో ఏదైనా ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కుటుంబాలు మాట్లాడుకుంటే వాళ్ళ వల్ల మాటలు పెరిగి అక్కడ పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు కొంచెం ఏంటంటే పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడము, ఎక్కువ తక్కువ మాట్లాడుకోకుండా ఏదైనా అవసరమైతే అంతవరకే మాట్లాడి వచ్చేయడం అనేది చాలా ఉత్తమ మార్గం. అది ఎందుకంటే వెళ్ళేది వచ్చే మాసం అంతా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కార్యక్రమాలు, ఈ ఫంక్షన్ కార్యక్రమాల్లో ఏదో ఒక మాట పెడతాయి. ముఖ్యంగా పార్ట్నర్స్గా ఉండే వాళ్ళు మాత్రం కలిసి వెళ్ళడం, కలిసి రావడం ఫ్యామిలీస్తో చేయకుండా ఉండాలి. మిగతా వాళ్ళు ఓకే. ఎందుకంటే పార్ట్నర్స్గా వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఈ వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఎవరో ఒకరు మాట్లాడుకోవడం వల్ల అది మనస్పర్ధలుగా దారి తీసి పెద్ద పెద్ద గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంది. బిజినెస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎంత మంచి స్నేహితులైనా ప్రాణ స్నేహితులైనా కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ వ్యాపార విషయంలో కాస్త గొడవలు వస్తే వాళ్ళకి ఆ స్నేహం పోతుంది, డబ్బు పోతుంది, వ్యాపారం పోతుంది. పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళకూడదు ఉండాలి. ఒకవేళ పార్ట్నర్స్గా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఫంక్షన్స్కి వారికి కలిసి వెళ్ళకూడదు. కలిసి ఫంక్షన్స్కి కలిసి యాత్రలకి కలిసి విహారయాత్రలకి వెళ్ళకుండా ఉండాలి. అది ఈ మాసం వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైన జాగ్రత్త కన్యారాశి వాళ్ళు ఈ విషయం. ఇక ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉంది. ఉద్యోగాలు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఖచ్చితంగా అలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఉద్యోగాలు మార్పు అనేది జరుగుతుంది. మంచి పోస్టులకు వెళ్ళే అవకాశము, మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా మంచి అనుకూలంగా ఉంది. ఇంకా వ్యాపారస్తులకి సొంత వ్యాపారం వాళ్ళ ఇండిపెండెంట్ వ్యాపారాలు అంటే వాళ్ళు నిర్వహించుకునే వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో అంత పెద్ద ప్రతికూలంగా అనిపించట్లేదు, నార్మల్గా వెళ్తుంది. అందులో కూడా కాస్తంత ఇబ్బంది ఏమిటంటే ఉద్యోగస్తులతో ఇబ్బంది ఉంది. కింద పనిచేసే వాళ్ళు కాస్త ఏదో ఒక మాట పెంచుకొని వాళ్ళు కొట్టుకొని ఆ సంస్థ పరువు తీసే అవకాశం ఉంటుంది. అదొక అవకాశం ఉంది. అందుకు జాగ్రత్త చూసుకొని సరిపోతుంది. ఏం చేస్తారు, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఎలా చూస్తారని ఒక కన్ను వేసి వాళ్ళ మీద జాగ్రత్తగా భద్రపరిస్తే, లేకపోతే మొత్తం ఆ సంస్థ పరువు అంతా ఈ వీళ్ళ వల్ల పోతుంది, ఎంప్లాయీస్ వల్ల. అదొకటి జరిగే అవకాశం, పెద్ద పెద్ద సంస్థలు జరిగే అవకాశం తప్ప మిగతా విషయంలో పెద్దగా నష్టపోయేది అయితే ఏం లేదు. వీళ్ళు కన్యారాశి వాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయంలోకి వచ్చినప్పటికీ విద్య అనేది వీళ్ళకి రావాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా కష్టపడి చదవాల్సిందే. లేకపోతే చాలామంది పుస్తకం తీస్తారు, ఫోన్ వస్తుంది, పుస్తకం తీస్తారు, ఫోన్ చూడాలనిపిస్తుంది, చదువుదాం అనుకుంటారు, మర్చిపోతుంటారు. ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక
విద్యార్థులు మాత్రం చాలా శ్రద్ధగా బాధ్యతగా చదివితే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్య విషయం జాగ్రత్తగానే ఉండాల్సింది. ఎందుకంటే కన్యా రాశిలో సప్తమ స్థానం నుంచి అంటే వీటికి సప్తమ స్థానం మీనరాశిలో షష్టక కూటం అవుతుంది. తర్వాత గ్రహాలు అక్కడే ఉంటున్నాయి. అందువల్ల ఏంటంటే ఆహార నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందే. ఏదో ఒక ఆహారం తిందామని ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి అసలే ఎండాకాలం వచ్చేది. ఈ ఎండాకాలంలో వీళ్ళు ఇంకా ఎక్కువగా ఏదైనా తీసుకుంటే అనారోగ్య సమస్యలు అనేది ఎక్కువగా వస్తుంది కనుక ఆహార నియమాలు అందరూ పాటించాలి. కన్యా రాశి వాళ్ళే కాదు, అసలు ఏ రాశి వాళ్ళైనా ఆహార నియమాలు ఈ సంవత్సరం పాటిస్తేనే జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే అనారోగ్య సమస్య అనేది వస్తుంది. ముఖ్యంగా పానీయాలు జోలికి వెళ్ళకూడదు. దాని జోలికి వెళ్తే మాత్రం కాస్తంత ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. సొంత ఇంటికి అలా నెరవేరే అవకాశం అనేది కనిపిస్తున్నాయి మాసం. అంటే ఈ మాసంలో అంత అవకాశాలు ఏం కనిపించలేదు. ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా అది మంచి జరుగుతుందని నమ్మకం లేదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనం చెప్పే గోచార రీత్యా ఉండే గ్రహస్థితి ఎలా ఉంది అంటే 4 గ్రహాలు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు ఈ 4 గ్రహాలు కేతుతో కలిసి అంటే కేతువు చూస్తున్నారు వాళ్ళని. సో కేతుని వాళ్ళు అవి చూస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఏదైనా జరుగుతుంది అని అనుకునే మూమెంట్లో జరగచ్చు, జరగపోవచ్చు. ఒక్కోసారి ఆ జాతకంలో వాళ్ళకి యోగం నిజంగా బాగుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. జాతకంలో వాళ్ళ దశలో యోగం లేదు అంటే అదేమవుతుందంటే జరిగినట్టు చూపిస్తూ మోసం చేసేసే అవకాశం ఉంటుంది. అంటే లోన్స్ వెళ్ళి ఆ లోన్స్ కట్టలేక పరిస్థితి రావడం. అదే ఎక్కువ చాలామంది ఏంటంటే 90% లోన్ వస్తే చాలా అనుకుంటే 100% లోన్ ఇస్తామని చెప్తారు బ్యాంక్ వాళ్ళు. అది ఇంకా అదృష్టంగా భావించి తీసుకుంటారు. 100% లోన్ అంటే ఎవ్రీ మంత్ మీటర్లో తిరిగిపోతుంది, కట్టాలి. ఆ కట్టే మూమెంట్లో వీళ్ళకి జాబు పోవచ్చు, అయితే ప్రమోషన్స్ అని చెప్పి ఇంకో ఆఫర్ లెటర్ అని చెప్పేసి వెళ్దాం అనుకుని దీన్ని వదిలేసే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు కాస్తంత ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మరి ఏమైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేడం. కన్యా రాశి తప్పకుండా వీళ్ళు ఖచ్చితంగా చేసుకున్నారంటే గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా చేసుకోవాలి. గణపతిని ఎక్కువగా కొలుస్తూ ఉండాలి, విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాన్ని అలా వింటూ ఉండడము, చదవగలిగిన వాళ్ళు చదువుతూ ఉండడము. గణపతి పొద్దున్నే లేవగానే కాస్త ఏదోగా గణపతి అష్టోత్తరము లేదా షోడశనామాలతో పూజ ఏదో చేసుకుని వెళ్ళాం. ఏమి చేయలేమంటే గణపతికి ఒక నమస్కారం చేసి దండం పెట్టుకుని బయటకు వెళ్ళచ్చు. ముఖ్యంగా విద్యార్థులు అయితే గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి, చాలామంది నువ్వుల నూనె ఆవు నెయ్యి అంటారు, విద్యార్థులు మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. సో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి స్వామివారికి అరటిపళ్ళు బెల్లం నైవేద్యం పెట్టి ఈ పరీక్షల్లో బాగా పాస్ అవ్వాలి స్వామిని దండం పెట్టుకుంటుంటే పనులు అవుతాయి. వీళ్ళు ఎక్కువ శ్రీ విజయ గణపతి ప్రధాయ నమః, శ్రీ విజయ గణపతి ప్రధాయ నమః అని చెప్పి ఆయన మంత్రాన్ని చదువుతూ ఉంటే అంత అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే శ్రీమాత్రే నమః.